హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 10th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నెంబర్స్ గురించి చెప్పుకుందాం. మనం ఒక చాప్టర్ని ఒక వీడియోలో కవర్ చేయడం చాలా కష్టం కదా, అందుకే నేను దీన్ని కొన్ని భాగాలుగా విభజించి కొన్ని పార్ట్స్ రూపంలో అందించాలనుకుంటున్నాను. మీకు ముఖ్యంగా అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేయకపోయినా 100% కాన్సెప్ట్ని అయితే కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే కాన్సెప్ట్ ఈజ్ ఆల్వేస్ పవర్. మనకి కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, ఎన్ని సమ్స్ అయినా మనం ఓన్గా చేయగలుగుతాం. అందుకే ముఖ్యంగా నేను చాప్టర్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని టచ్ చేస్తున్నాను. అట్లాగే ఆ కాన్సెప్ట్ మీద ఉపయోగించి మనం చేయగలిగే సమ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మనం ఫస్ట్ పార్ట్లో భాగంగా ఈరోజు మనం వేటిని డిస్కస్ చేస్తామంటే ఇంట్రడక్షన్, యూక్లిడ్ డివిజన్ లెమ్మా, అప్లికేషన్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, ప్రాబ్లమ్స్ ఇన్ ఎక్సర్సైజ్ నెంబర్ 1.1, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ ఫైండింగ్ LCM and HCF by prime factorization method, problems in 1.2 exercise number 1.2. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుందాం. మనం రియల్ నెంబర్స్ కంటే ముందు చాలా నెంబర్ సిస్టమ్స్ గురించి నేర్చుకున్నాం. న్యాచురల్ నెంబర్స్ అని, హోల్ నెంబర్స్ అని, ఇంటిజర్స్ అని, ఇట్లాంటివన్నీ నేర్చుకున్నాం కదా మనం ప్రీవియస్ క్లాసెస్లో. వాటన్నిటి గురించి నేను డీటెయిల్డ్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే పైన కార్డ్స్లో లింక్ని వదిలేస్తున్నాను. అక్కడి నుంచి మీరు ఆ వీడియో చూసినట్లయితే నంబర్ సిస్టమ్ గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ మీకు వస్తుంది. ఇప్పుడు మనం రియల్ నెంబర్స్ గురించి మాట్లాడే ముందు రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. రేషనల్ నెంబర్స్, మనం రేషనల్ నెంబర్స్ని లెటర్ క్యూతో రిప్రజెంట్ చేస్తాం. అసలు రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ద నెంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. అంటే మనం ఏ నెంబర్ని అయితే P/Q ఫామ్లో వ్రాయగలమో అట్లాంటి నెంబర్ని మనం రేషనల్ నెంబర్ అంటాం. వేర్ P, Q బిలాంగ్స్ టు Z అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఈ Pని Qని అంటే మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాయగలిగే నెంబర్ని మనం రేషనల్ నెంబర్ అంటున్నాం. అలా ఫ్రాక్షన్గా రాసినప్పుడు మనకి న్యూమరేటర్, డినామినేటర్ ఉంటాయి కదా. న్యూమరేటర్ని P అని, డినామినేటర్ని Q అని అనుకున్నట్లయితే అవి రెండు ఇంటిజర్స్ అవ్వాలి. అంటే బిలాంగ్స్ టు Z. Z అంటే ఇంటిజర్స్ కదా. అండ్ Q నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్ 0 కాకూడదు అనమాట. అట్లా ఉన్న ప్రతి నెంబర్ని మనం రేషనల్ నెంబర్ అనవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ 2/3 ఇదొక రేషనల్ నెంబరు. ఈ 2, 3 అనేవి ఇంటిజర్స్లో ఉంటాయి కదా. అట్లాగే డినామినేటర్లో 3 ఉంది, నాట్ ఈక్వల్ టు 0. అట్లా ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. అట్లాగే న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 5/1 అంటే మనం P/Q ఫామ్లో రాయగలిగాం కదా. నెక్స్ట్ ఈ 5, 1 అనేవి ఇంటిజర్స్ కూడా అవుతున్నాయి. అట్లాగే సెకండ్ కండిషన్ డినామినేటర్ 0 కావడం లేదు, 0 కావడం లేదు కదా. కాబట్టి 5 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్ 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్ బికాస్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 0/1. మనం P/Q ఫామ్లో రాయగలిగాం. నెక్స్ట్ 0, 1 అనేవి రెండు కూడా మనకి ఇంటిజర్స్లో ఉంటాయి. నెక్స్ట్ డినామినేటర్ ఇది 0 కాలేదు, మనకి న్యూమరేటర్ 0 కాకూడదనే కండిషన్ లేదు, ఓన్లీ డినామినేటర్ 0 కాకూడదు. నెక్స్ట్ 1/0 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, ఇప్పుడు మీకు రేషనల్ నెంబర్ గురించి ఆల్రెడీ మనం 8th క్లాస్లో 9th క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు కంప్లీట్ అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. మనం ఇర్రేషనల్ నెంబర్స్ని లెటర్ Q' ఆర్ Sతో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. మనం ఏ నెంబర్ని అయితే P/Q ఫామ్లో రాయలేము అంటే మనం P/Q ఫామ్లో వ్రాయలేని నెంబర్స్ అనమాట.
ఇట్లా వ్రాయలేని నెంబర్స్ని మనం ఏమంటాం అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ √2, √3 అండ్ సో ఆన్, పై, అట్లాగే ఈ. పై గురించి మన అందరికీ తెలుసు. అట్లాగే ఈ అంటే మనకి లాగరిథమిక్ కాన్స్టెంట్ అనమాట. అది కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ రేషనల్ అండ్ ఇర్రేషనల్ వీటన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటాం. రియల్ నెంబర్స్ మనం ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే రియల్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, క్యూ యూనియన్ క్యూ డాష్. రెండింటినీ కలిపేసి రేషనల్ నెంబర్స్ని అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ మొత్తం కలిపి మనం రియల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ మనకి రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్కి మరొక డెఫినేషన్ కూడా ఉందన్నమాట. ఏంటంటే అది అకార్డింగ్ టు డెసిమల్ ఫామ్ అనమాట. మనం డెసిమల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఆ డెసిమల్ నెంబర్స్ని ఆధారంగా చేసుకుని మనం రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్కి డెఫినేషన్స్ చెప్పుకున్నట్లయితే మీకు ఈ రేషనల్కి ఇర్రేషనల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అది కూడా ఒకసారి చూద్దాం. మనం డెసిమల్ నెంబర్స్ని 2 టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు అనమాట. డెసిమల్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ సెకండ్ వన్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. ఇప్పుడు టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటో చూద్దాం. అంటే మనం ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ డెసిమల్ ఫామ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1/4 తీసుకున్నాను. ఈ 1/4ని మనం డెసిమల్ ఫామ్లో ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, డినామినేటర్లో 4 ఉంది కదా, 4తో 1ని డివైడ్ చేస్తాం. 1లో 4 పోదు కదా, అప్పుడు ఏం చేస్తాం, 0 పాయింట్ అని పెట్టి 0 పెట్టుకుంటాం. ఇప్పుడు 10లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. 2 4s are 8, మైనస్ చేస్తే 2, మళ్ళీ 0 పెట్టుకుంటాం. 20లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్. 5 4s are 20, రిమైండర్ 0. అంటే ఈ డివిజన్ అక్కడితో ఎండ్ అయింది, టెర్మినేట్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ మనకి 1/4ని డెసిమల్ ఫామ్లో రాస్తే 0.25 అయింది. దిస్ ఈజ్ కాల్డ్ టెర్మినేటింగ్ డెసిమల్. అంటే డెసిమల్ తర్వాత మనకి డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసినప్పుడు సర్టెన్ డిజిట్ దగ్గర ఇది ఎండ్ అయిపోతుంది అనమాట, టెర్మినేట్ అవుతుంది. అందువల్లే దీన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం అనమాట. 0.25 ఇట్లాంటివి, 0.5 ఇట్లాంటివి మనకి టెర్మినేటింగ్ డెసిమల్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ మనం మళ్ళీ 2 టైప్స్లో క్లాసిఫై చేస్తాం. అవేంటంటే రికరింగ్, నాన్ రికరింగ్. వాటిని రిపీటింగ్, నాన్ రిపీటింగ్ అని కూడా అంటాం. రికరింగ్, నాన్ రికరింగ్. ఇప్పుడు రికరింగ్కి నాన్ రికరింగ్కి డిఫరెన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1/3ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే మనం ఏం చేయాలి, 3తో 1 అని డివైడ్ చేయాలి. 1లో 3 పోదు కదా, అప్పుడు ఏం చేస్తాం, 0 పాయింట్ అని పెట్టి 0 పెట్టుకుంటాం. 10లో 3 మైనస్ 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. 3 3s are 9, మైనస్ చేస్తే 1 వచ్చింది. అగైన్ ఇన్పుట్ 0. మళ్ళీ 10లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. 3 3s are 9, అగైన్ 0. 3 3s are 9. ఇట్లా ఇది మనకి ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఈ డివిజన్ అనేది ఎప్పటికీ రిమైండర్ 0 రాదు. ఇట్లా వస్తూనే ఉంటుంది మనకి. కోషియంట్లో సర్టెన్ డిజిట్స్ అలాగ వస్తూనే ఉంటాయి అన్నమాట, ఎక్కడ టెర్మినేట్ కావు. ఇట్లాంటి వాటిని మనం రికరింగ్, నాన్ టెర్మినేటింగ్లో రికరింగ్ డెసిమల్స్ అంటాం అనమాట. అంటే దీనికి ఎగ్జాంపుల్గా మనం 0.333 అండ్ సో ఆన్ ఇట్లాంటి దాన్ని మనం రికరింగ్ డెసిమల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కొన్ని డెసిమల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ √2 ఉంది. దీని వాల్యూ అంటే 2కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలని ప్రయత్నించినప్పుడు మనకు ఆన్సర్ ఎలా వస్తుందంటే 1.414 ఇట్లా వస్తూ ఉంటుంది, ఎక్కడ రిపీట్ అవ్వదన్నమాట.
అట్లాగా ఎక్కడ టెర్మినేట్ అవ్వదు. అట్లాగే ఏ డిజిట్స్ కూడా 1 డిజిట్ కావచ్చు, 2 డిజిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఎక్కడ రిపీట్ కావన్నమాట, రికరింగ్ కావు. ఇట్లాంటి వాటిని మనం ఏమంటామంటే నాన్ రికరింగ్ డెసిమల్స్ అనమాట. అంటే నాన్ టెర్మినేటింగ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ డెసిమల్స్ ఉంటాయి. ఒకటి రికరింగ్, సెకండ్ వన్ ఈజ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ అనమాట. ఇప్పుడు మనం ఎవ్రీ ర్యాష్ నెంబర్ క్యాన్ బి ఎయిదర్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. అంటే మనకి ప్రతి రేషనల్ నెంబరు కూడా అయితే టెర్మినేటింగ్ డెసిమల్ అయినా అవుతుంది, లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ టెర్మినేటింగు, నాన్ టెర్మినేటింగ్లో రికరింగ్ డెసిమల్స్, వీటిని మనం ఏమంటాం, రేషనల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ ఈ నాన్ టెర్మినేటింగ్లో నాన్ రికరింగ్ డెసిమల్స్ ఉన్నాయి కదా, వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఒకసారి డివిజన్ రూల్ గురించి రీకాల్ చేసుకుందాం. ఈ రూలు మనం ప్రైమరీ లెవెల్ నుంచి ఉపయోగిస్తూనే ఉంటాము. ఎందుకంటే ఈ రూల్ని మనం ఈ చాప్టర్లో చాలా తరచుగా వాడుతూ ఉంటాం. దాని గురించి ఒకసారి మళ్ళీ డివిజన్ రూల్ గురించి మనం రీకాల్ చేసుకుందాం. ఒకసారి డివిజన్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3తో నేను 23ని డివైడ్ చేస్తున్నాను. ఓకే, 23లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది. 7 3s are 21. ఇక్కడ 2 మైనస్ చేస్తే 2 వచ్చింది. ఇప్పుడు ఈ డివిజన్లో మనకి 4 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి కదా, అవేంటి, దీన్ని ఏమంటాం మనం, డివైజర్. అంటే మనం దేంతో అయితే డివిజన్ని చేస్తున్నామో అది లెఫ్ట్ సైడ్ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం డివైజర్ అంటాం. ఈ బ్రాకెట్స్ మధ్యలో ఉంది కదా, దేన్ని అయితే మనం డివైడ్ చేస్తున్నామో దాన్ని డివిడెండ్ అంటాం. నెక్స్ట్ మనకి డివైడ్ చేయగా వచ్చే రిజల్ట్ని కోషియంట్ అంటాం. నెక్స్ట్ మనకి ఇక్కడ కొంత మిగిలిపోతుంది కదా, దాన్ని ఏమంటాం, రిమైండర్ అంటాం. ఓకే, దీస్ ఆర్ ద పార్ట్స్ ఇన్ ఏ డివిజన్. ఎవ్రీ డివిజన్ మనకి దేంతో అయితే మనం డివైడ్ చేస్తున్నామో, డివిజన్ చేస్తున్నామో దాన్ని డివైజర్ అని, దేన్ని చేస్తున్నామో దాన్ని డివిడెండ్ అని, మనం డివిజన్ చేయగా వచ్చిన రిజల్ట్ని కోషియంట్ అని, ఇంకా మిగిలిపోయినది ఫైనల్గా మిగిలిపోయిన నెంబర్ని మనం రిమైండర్ అని అంటాం. అయితే వీటన్నిటికీ మధ్యలో ఒక రిలేషన్ ఉంది, దాన్నే డివిజన్ రూల్ అంటాం. అదేమిటి, మనకి డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. దిస్ ఈజ్ కాల్డ్ డివిజన్ రూల్. దీన్ని మనం వేరియబుల్స్కి అప్లై చేద్దాం. అంటే ఈ నెంబర్స్ ప్లేస్లో ఎనీ నెంబర్స్ ఫర్ సమ్ ఏ అండ్ బి అనే 2 ఇంటిజర్స్ ఏవైనా తీసుకుందాం. ఫర్ 2 ఇంటిజర్స్ స్మాల్ ఏ అండ్ బి, వీటిని ఏమనుకుందామంటే ఏనేమో మనం డివిడెండ్ అని, బీనేమో డివైజర్ అని అనుకున్నాం. డివిడెండ్ అండ్ డివైజర్ రెస్పెక్టివ్లీ దేర్ ఎగ్జిస్ట్. మనం ఏవైనా ఒక డివైజర్ని డివిడెండ్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి వాటికి రిజల్టెంట్గా మనకి ఏమొస్తాయి, ఒక కోషియంట్ రిమైండర్ వస్తాయి. దేర్ ఎగ్జిస్ట్స్
2 whole numbers. అవి ఏమనుకుందామంటే సమ్ P అండ్ Q, లేకపోతే సమ్ Q అండ్ R. వీటిని Q అంటే కోషియంట్ అని, R అంటే రిమైండర్ అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఈ డివిజన్ రూల్ని మనం వేరియబుల్స్కి అప్లై చేస్తున్నాం. ఫర్ 2 ఇంటిజర్స్, ఏవైనా 2 ఇంటిజర్స్, ఆ నెంబర్స్ ఏవైనా కావచ్చు కదా. దాని బదులు మనం ఏమనుకున్నాం అంటే సమ్ ఏ అండ్ బి, ఇక్కడ ఏనేమో డివిడెండ్ అని, బిని మనం డివైజర్ అని అనుకుంటున్నాం. అట్లా తీసుకుని మనం డివిజన్ చేసామనుకోండి, ఏమొస్తాయి, మళ్ళీ 2 నెంబర్స్ వస్తాయి. ఏంటవి, ఒక కోషియంట్ అండ్ రిమైండర్. వాటిని ఏమనుకుంటున్నామంటే క్యూ అండ్ ఆర్. ఇక్కడ క్యూ అంటే కోషియంట్ అని, ఆర్ అంటే రిమైండర్ అని అనుకుంటున్నాం అన్నాడు. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకి డివిడెండ్ అంటే ఏంటి, మనకి ఏ కదా, ఏ ఈక్వల్ టు, నెక్స్ట్ డివైజర్ అంటే మనం ఏమనుకున్నాం, బి అనుకున్నాం కదా, బి ఇంటూ, నెక్స్ట్ కోషియంట్ ఏమనుకున్నాం, క్యూ అనుకున్నాం కదా, బి క్యూ ప్లస్ రిమైండర్ని ఆర్ అనుకున్నాం. అంటే దట్ ఇంప్లైజ్ ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. మనం ఒక డివిజన్ రూల్ని మనం వేరియబుల్స్లో కన్వర్ట్ చేస్తే ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అయింది. ఇక్కడ మనకి ఆర్ వాల్యూ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం. ఆర్ వాల్యూ మనకి డివిజన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 3ని 3తో డివైడ్ చేశాను. ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం. 1 3s are 3, రిమైండర్ 0. మళ్ళీ నెక్స్ట్ నెంబర్తో డివైడ్ చేద్దాం. అంటే 3ని ఫర్ ఎగ్జాంపుల్ 3తో 4ని డివైడ్ చేద్దాం. ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైమ్స్. 1 3s are 3, రిమైండర్ 1. మళ్ళీ 3తో 5ని డివైడ్ చేద్దాం. ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం. 1 3s are 3, రిమైండర్ ఈజ్ 2. నెక్స్ట్ నెంబర్ 3తో 6ని డివైడ్ చేస్తున్నాను. 2 3s are 6, రిమైండర్ 0. అంటే మళ్ళీ 0 వచ్చింది. అంటే మనకి ఇక్కడ 3తో మనం ఏదైనా ఒక నెంబర్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. అంటే 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు. మళ్ళీ మనం 2 తర్వాత 3 రాలేదు కదా, ఎందుకంటే 3 వచ్చినట్లయితే మళ్ళీ 3 టేబుల్ ఇంకొకసారి పోతుంది 3లో కదా, అప్పుడు మళ్ళీ రిమైండర్ 0నే వస్తుంది. కాబట్టి మనం 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఎయిదర్ 0 ఆర్ 1 ఆర్ 2 కావచ్చు అనమాట. 3 అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఆర్ వాల్యూ దేనికంటే తక్కువగా ఉంటుంది, డివైజర్ కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ డివైజర్ ఏంటి, బి కదా, బి కంటే ఎప్పుడు ఆల్వేస్ లెస్ దాన్ బి అనమాట. నెక్స్ట్ మనకి రిమైండర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ నెంబర్స్ ఏం లేవు కదా, 0 1 2. అంటే 0 కావచ్చు, 0 కంటే పెద్ద నెంబర్ కూడా కావచ్చు. అంటే ఆర్ వాల్యూ ఆల్వేస్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి అవుతుంది. అంటే ఇక్కడ 0 కావచ్చు, 0 కంటే పెద్దదైనా కావచ్చు, లేకపోతే డివైజర్ కంటే చిన్న నెంబర్ కావచ్చు. అంతేగాని బికి ఈక్వల్ అయ్యే అవకాశం లేదనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న డివిజన్ రూల్ని ఉపయోగించి పేజ్ నెంబర్ 3లో ఉన్న డూ దిస్లో ఉన్న సమ్స్ అన్నీ కూడా మనం చేసేయగలం. ఒక సమ్ నేను చెప్తాను, దాన్ని ఉపయోగించి మీరు మిగిలిన సమ్స్ని ట్రై చేయండి. ఫస్ట్ సమ్, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫైండ్ క్యూ అండ్ ఆర్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ ఫర్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఏ అండ్ బి సాటిస్ఫైయింగ్ ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇందాక మనం డివిజన్ రూల్ చెప్పుకున్నాం కదా, ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇక్కడ మనకి ఏ బి అనే 2 పాజిటివ్ ఇంటిజర్స్ని తీసుకుంటే దానికి రెస్పెక్టివ్లీ మనకి 2 వాల్యూస్ వస్తాయి, క్యూ అండ్ ఆర్. క్యూ ఈజ్ కోషియంట్ అండ్ ఆర్ ఈజ్ రిమైండర్. మనం వాడు ఇచ్చిన నెంబర్స్ని ఈ ఫామ్లో రాసి మనం క్యూ అండ్ ఆర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, మనం ఏ ఈక్వల్ టు బీక్యూ
ప్లస్ ఆర్. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 13 ఇచ్చాడు కదా, 13 ఈక్వల్ టు బి వాల్యూ ఎంత? 3 ఇంటూ క్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు మనకి 13ని 3తో డివైడ్ చేస్తే, 13ని 3తో డివైడ్ చేస్తున్నాను, ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 3 4s are 12, రిమైండర్ ఈజ్ 1. అంటే ఇక్కడ మనకి కోషియంట్ ఎంత? 4 కదా, అంటే 3 ఇంటూ 4 ప్లస్ రిమైండర్ ఎంత? 1, అంటే ప్లస్ 1. అంటే దట్ ఎంప్లాయిస్ మనకి క్యూ ఈక్వల్ టు 4 అండ్ ఆర్ ఈక్వల్ టు 1. ఇట్లా 2 స్టెప్స్లో మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది. మిగిలిన రోమన్స్ మీరు ప్రయత్నించండి. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఇది నేర్చుకున్నట్లయితే మనం ఈ చాప్టర్లో ఉన్న మొదటి ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని సమ్స్ ఈజీగా చేసేయగలుగుతాం. ఫస్ట్ దీన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు ఆల్గరిథం, వాట్ ఈజ్ మెంట్ బై అన్ ఆల్గరిథం? ఎన్ ఆల్గరిథం ఈజ్ ఏ ప్రాసెస్ ఆర్ ఫార్ములా ఫర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం బేస్డ్ ఆన్ కండక్టింగ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఆర్ యాక్షన్స్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఏ స్టెప్స్ అయితే ఫాలో అవుతూ వెళ్తామో ఆ మొత్తం సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని ఆల్గరిథం అంటాం అనమాట. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం. మనం ఏం చేస్తాం? కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం కదా. ఫస్ట్ బాయిల్ సమ్ వాటర్, యాడ్ సమ్ షుగర్ అండ్ టీ పౌడర్, బాయిల్ ఇట్ ఫర్ 3 to 4 minutes, యాడ్ ఏ కప్ ఆఫ్ మిల్క్, బాయిల్ అనదర్ 5 minutes, ఇట్స్ రెడీ టు డ్రింక్. ఇక్కడ మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవుతూ వెళ్ళాం కదా. ఇట్లాగే మనం ప్రాబ్లమ్ని, ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం స్టెప్స్ చేస్తూ వెళ్తాం, కొన్ని స్టెప్స్ రాసుకుంటూ వెళ్తాం కదా. అట్లాంటి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అన్నిటినీ కలిపి మనం ఆల్గరిథం అంటాం అన్నమాట. నెక్స్ట్ డివిజన్ ఆల్గరిథం. డివిజన్ గురించి మనకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది 3 1 5, దీన్ని మనం 4తో డివైడ్ చేయాలి అనుకుంటున్నాం. కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం కదా. ఏంటి ఆ స్టెప్స్? ఫస్ట్ డిజిట్లో చూసుకుంటాం, 4 పోతుందా, పోవడం లేదు కాబట్టి నెక్స్ట్ డిజిట్ని కూడా కలిపి 31లో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకుంటాం. మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 7 4s are 28, మైనస్ చేస్తాం, 3 వస్తుంది. తర్వాత ఏం చేస్తాం? నెక్స్ట్ డిజిట్ని తీసుకుంటాం. మళ్ళీ ఈ 35లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 4s are 32, రిమైండర్ 3. ఇట్లా మనం స్టెప్ బై స్టెప్, అంటే ఫస్ట్ ఈ డిజిట్ తీసుకోవాలి, తర్వాత ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ వెళ్ళాం కదా. అట్లా మనం డివిజన్ చేయడానికి ఏ విధమైన స్టెప్స్ అయితే ఫాలో అవుతూ వెళ్తామో సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్, వాటిని మనం డివిజన్ ఆల్గరిథం అంటాం. నెక్స్ట్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం. యూక్లిడ్ అనేది ఒక వ్యక్తి పేరు. మనకు ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నాం కదా, ఫేమస్ మ్యాథమెటిషియన్ అని. మనం ఇతను ఒక బుక్ని కంపోజ్ చేశారని గురించి అని కూడా చెప్పుకున్నాం మనం 9th క్లాస్లో. ఆ బుక్ పేరు ఏంటంటే ది ఎలిమెంట్స్ అనే బుక్ని. అందులో మనకి 13 బుక్స్ ఉంటాయని కూడా చెప్పుకున్నాం. అందులో 7th బుక్లో ఈ డివిజన్ ఆల్గరిథం గురించి పేర్కొనడం జరిగిందనమాట. అందువల్లే మనకి ఈ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం అనే పేరు వచ్చి. ఇప్పుడు మనం యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం ఆర్ లెమ్మా యొక్క స్టేట్మెంట్ రాద్దాం. గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్ some a and b, there exists pair of integers q and r satisfying a equal to bq plus r where 0 less than or equal to r less than b.
దిస్ ఈజ్ కాల్డ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. అంటే మనకి ఏవైనా రెండు పాజిటివ్ ఇంటిజర్స్ ఇచ్చినప్పుడు మనకి ఇంకొక పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్ వస్తాయి. అవి ఏంటంటే క్యూ అండ్ ఆర్, వాటిని మనం కోషియంట్ అండ్ రిమైండర్ అంటాం. అవి ఎట్లా ఉంటాయంటే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటట్లుగా ఉంటాయన్నమాట. మనం దీన్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మాని మనం దేనికి ఉపయోగిస్తామంటే ఏవైనా టూ ఇంటిజర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, హెచ్సిఎఫ్ అంటే తెలుసు కదా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మాని ఉపయోగించి చేస్తామన్నమాట. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మాని ఉపయోగించి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 60 and 100 బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఒకసారి దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి 60కి 100కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. మనకి యూక్లిడ్ డివిజన్స్ లెమ్మా ఏం చెప్తుంది? ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇక్కడ ఇవి ఏ అండ్ బి అనేవి టూ పాజిటివ్ ఇంటిజర్స్, గివెన్ ఇంటిజర్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి 60ని 100ని ఏ బిలుగా తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకి 100 ఈజ్ గ్రేటర్ దాన్ 60 కదా, కాబట్టి మనం ఏగా 100ని తీసుకుంటాం. ఎందుకంటే ఏ అనేది ఏంటి, మనం డివిడెండ్ కదా, అండ్ బిగా 60ని తీసుకుంటాం. అంటే మనం ఏం చేయాలి, వాడు ఇచ్చిన 2 నెంబర్స్లోని ఏది లార్జెస్ట్ నెంబర్ అయితే దాన్ని ఏగా తీసుకుంటాం, ఏది స్మాలెస్ట్ నెంబర్ అయితే దాన్ని బిగా తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటికి మనం డివిజన్ లెమ్మాని అప్లై చేద్దాం, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాని అప్లై చేద్దాం. బై అప్లయింగ్ యూక్లిడ్స్ మనం ఎలా రాస్తాం? ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని రాయాలి కదా. ఇక్కడ ఏ అంటే ఏంటి, 100 ఈక్వల్ టు బి అంటే 60 కదా, 60 ఇంటూ క్యూ అంటే కోషియంట్. అంటే 100లో 60 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైమే కదా పోతుంది. కాబట్టి కోషియంట్ ఎంత అవుతుంది? 1. మనకి 100లో 60 1 టైం పోతుంది. అప్పుడు రిమైండర్ 100లోంచి 16 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 40 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ 40 ఈజ్ ద రిమైండర్. ఏ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్. అయితే ఇక్కడ రిమైండర్ 0 రాలేదు కదా. మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? రిమైండర్ 0 వచ్చే వరకు చేసుకుంటూ వెళ్తాం కదా. సిన్స్ రిమైండర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, కాబట్టి మళ్ళీ మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మాని మళ్ళీ అప్లై చేస్తాం. వేటి మీద? 60ని 40ని ఏపీలుగా తీసుకుంటాం అన్నమాట. అంటే అగైన్ అప్లయింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, షార్ట్కట్లో రాస్తున్నాను. ఆన్ ఇక్కడ ఏ నెంబర్స్ మీద అప్లై చేస్తున్నాం? 60 and 40. ఓకే, ఇప్పుడు పెద్ద నెంబర్ని ఏగా తీసుకుంటాం, చిన్న నెంబర్ని బిగా తీసుకుంటాం కదా. అంటే 60 ఈక్వల్ టు బి అంటే 40 కదా, 40 ఇంటూ 40 60లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది. 1 ప్లస్ 60లోంచి 40 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 20 వస్తుంది కదా, 20. మళ్ళీ మనకి రిమైండర్ 0 రాలేదు కదా, మళ్ళీ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ చేస్తాం. సిన్స్ రిమైండర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, మనం ఏం చేయాలి? అగైన్ అప్లయింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఆన్ 40 and 20.
ఓకే, అప్లై చేసామనుకోండి. ఇప్పుడు ఏనేమో 40 కానీ బీనేమో 20 కానీ తీసుకుంటున్నాం. అంటే 40 ఈక్వల్ టు 20 ఇంటూ 20 40లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 2 20s are 40. ఇంక రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది కదా. ఇక్కడతో మనకు అయిపోయింది. అయితే మనం ఇక్కడ డివైజర్గా దేన్ని తీసుకున్నాం? 20ని తీసుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అనమాట? 20 అవుతుంది అనమాట. సిన్స్ రిమైండర్ ఈజ్ 0, హెచ్సిఎఫ్ ఆఫ్ 100 and 60 or 60 and 100 ఈక్వల్ టు 20. మనకి ఈ స్టెప్స్ రాయడం, ఇంకా పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి స్టెప్స్ రాయడం కొంచెం కష్టంగా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే 100కి 60కి మనం లాంగ్ డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ చేస్తాం కదా, దాన్ని ఒకసారి రఫ్లో చేసుకోండి. అంటే మనం ఫస్ట్ 60తో 100ని డివైడ్ చేస్తాం. ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. 160s are 60 మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 40 వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం? ఈ 60ని ఇక్కడ వేసుకుని మళ్ళీ డివిజన్ కంటిన్యూ చేస్తాం. 60లో 40 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. 140s are 40 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 20. మళ్ళీ ఏం చేస్తాం? ఈ 40ని ఇక్కడ వేసుకుంటాం. ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 2 20s are 40, రిమైండర్ 0. మనం 20 డివైజర్గా ఉన్నప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 20 ఈజ్ కాల్డ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 60 and 100 కదా. దీన్ని ఫాలో అవుతూ ఈ స్టెప్స్ రాయొచ్చు అనమాట. ఫస్ట్ మనం 100 ఈక్వల్ టు 60 ఇంటూ 1 ప్లస్ 40. 60 ఇంటూ 1 ప్లస్ 40. ఇది ఫస్ట్ స్టెప్. మనకి రిమైండర్ 0 రాలేదు కాబట్టి ఎగైన్ మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మాని అప్లై చేస్తాం కదా. అప్పుడు ఇది సెకండ్ డివిజన్ 40తో డివైడ్ చేసాం కదా. అంటే 60 ఈక్వల్ టు 40 ఇంటూ 1 ప్లస్ 20. 60 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 1 ప్లస్ 20. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏమవుతుంది? 40 ఈక్వల్ టు 20 ఇంటూ 2 ప్లస్ 0. 40 ఈక్వల్ టు 20 ఇంటూ 2 ప్లస్ 0. ఇట్లా మనం అది రఫ్లో చేసుకున్నామంటే దాన్ని చూసి ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మనం ఈజీగా రాసేసేయచ్చు. మీరు ఈ ప్రాబ్లంను ఉపయోగించి మీరు ఎక్సర్సైజ్ నెంబర్లో ఉన్న అట్లాగే డూ దిస్లో ఉన్న ఎక్సర్సైజ్లో ఉన్న కొన్ని సమ్స్ మీరు చేసేసేయగలుగుతారనమాట. ఏంటంటే అవి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం ఆర్ డివిజన్ లెమ్మా ఉపయోగించి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని కొన్ని సమ్స్ ఉన్నాయి మనకి. ఆ సమ్స్ అన్నీ కూడా ఈ ప్రాబ్లంను ఆధారంగా చేసుకుని ఈజీగా చేసేసేయచ్చు అనమాట. మీరు దీని స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే దీన్ని చూస్తూ మిగిలిన సమ్స్ కూడా మీరు ఈజీగా చేసేయగలుగుతారు. పేజ్ నెంబర్ 5లో ఉన్న ఎగ్జాంపుల్ 2 ఒకసారి సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. నేను చాప్టర్లో ఉన్న మ్యాక్సిమం ఇంపార్టెంట్ సమ్స్ అన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ఫస్ట్ చాప్టర్. షో దట్ ఎనీ ఆడ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 4q ప్లస్ 1 ఆర్ 4q ప్లస్ 3. అంటే ఏ ఆడ్ ఇంటిజర్ని తీసుకున్నా సరే, ఏ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ని తీసుకున్నా సరే 4q ప్లస్ 1 ఆర్ 4q ప్లస్ 3 ఫామ్లో ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. దీన్ని యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథంను ఉపయోగించి చేస్తామన్నమాట. బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా మనం ఏం నేర్చుకున్నాం? యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏం చెప్తుంది? ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ వేర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. ఇది మీరు బాగా మెమరైజ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని సమ్స్ కూడా దీన్ని ఉపయోగించే మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇంటిజర్స్ కావాలి. ఇక్కడ ఏదైనా ఒక ఏ అనే ఇంటిజర్ని తీసుకుందాం. Let for some integer a and
ఇక్కడ b ఈక్వల్ టు b అంటే మనం ఏం చెప్తున్నాం, డివైజర్ అని చెప్తున్నాం కదా. ఇంకో 4³ + 1 ఈ ఫామ్లో ఉంది కదా. ఇందులో మనకి b ప్లేస్లో ఏముంది, 4 ఉంది. కాబట్టి b ఈక్వల్ టు 4గా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఏ అనేది ఏ నెంబరో తెలియదు, ఎందుకంటే ఎనీ ఇంటిజర్, ఎనీ ఆడ్ ఇంటిజర్ అన్నాడు కదా. కాబట్టి అది ఏదైనా కావచ్చు. కాబట్టి ఒక వేరియబుల్ ఏని తీసుకున్నాం. కానీ ఇక్కడ మనకి b ప్లేస్లో 4 ఉంది కాబట్టి bని 4గా తీసుకున్నాం. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి, ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a ఈక్వల్ టు, ఏ ప్లేస్లో ఏని రాస్తాం, a ఈక్వల్ టు bq, b ప్లేస్లో ఏమి రాస్తాం 4q ప్లస్ ఇక్కడ r ఏమవుతుందో చూడాలి. మనకి r ఎలా ఉంటుంది, 0 అయినా కావచ్చు, అంతకంటే పెద్ద నెంబరు, లేకపోతే b కంటే డివైజర్ కన్నా చిన్న నెంబర్ కావచ్చు. కాబట్టి అందులో కూడా bని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 0 ≤ r <4. ఇక్కడ b వాల్యూ 4 కదా. దీన్ని బట్టి మనం r వాల్యూ ఏమవ్వచ్చు, మనకి 0 కావచ్చు కదా. 0కి ఈక్వల్ ఉంది కదా, అంటే 0 కావచ్చు, r 1 కావచ్చు, r 2 కావచ్చు, r 3 కావచ్చు. 4 అవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే r వాల్యూ డివైజర్ కంటే ఎప్పుడూ ఒకటి తక్కువగానే ఉంటుంది కదా. కాబట్టి 3 వరకు తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6q + 1 అని ఇచ్చాడు అనుకోండి, b ఈక్వల్ టు 6 అని రాస్తాం. అప్పుడు ఇక్కడ 0, ఇక్కడ a ఈక్వల్ టు 6q + r, 0 <= r <6 అని రాస్తాం. అప్పుడు మనం రిమైండర్స్ ఎక్కడి వరకు తీసుకుంటాం, 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 5 వరకు తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ తీసుకుంటూ వెళ్దాం. ఇఫ్ r = 0 అయిందనుకోండి, అప్పుడు ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. a ఈక్వల్ టు ఏమవుతుంది, 4q + 0. మనకి 4qకి 0 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 4qనే వస్తుంది కదా. మరి ఇది 2తో డివిజిబుల్ అవుతుంది కదా. ఇక్కడ 4 ఉంది కదా, 4 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని మనం ఏమంటాం, ఈవెన్ నెంబర్స్ అంటాం కదా. కాబట్టి ఇది ఏమవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వాల్యూ తీసుకుందాం, అంటే r వాల్యూ 1 తీసుకుందాం. ఇఫ్ r = 1, ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. a ఈక్వల్ టు 4q + 1. దీన్ని ఎందుకంటే మనం ఏం సింప్లిఫై చేయలేము, అట్లాగే కామన్ తీయలేం కదా. మనం 2ని కామన్ తీయగలిగామనుకోండి, అప్పుడు అది 2తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇందులో 2 టేబుల్ పోదు కదా, కాబట్టి దీన్ని ఎందుకంటే సింప్లిఫై చేయలేము. కాబట్టి ఇది 2తో డివిజిబుల్ కావడం లేదు. అంటే ఏం నెంబర్ అని, ఆడ్ నెంబర్ అని కదా. అండ్ దిస్ ఈజ్ ఆడ్ నెంబర్. నెక్స్ట్ r వాల్యూ 2 తీసుకుందాం. ఇఫ్ r = 2, అప్పుడు a ఈక్వల్ టు, ఇందులో r ప్లేస్లో 2 రాసామంటే 4q + 2. దీన్ని ఇక్కడ ఈ రెండు టర్మ్స్లోంచి మనం 2 కామన్ తీయచ్చు కదా. 2 కామన్ తీస్తున్నాను. ఇక్కడ 4లో 2 టేబుల్ 2 టైమ్స్ పోతుంది, 2q + 2లో 2 1 టైం పోతుంది, +1. అంటే ఈ మొత్తం నుంచి మనం 2 కామన్ తీయగలిగాం కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని ఏమనుకున్నాం, ఈవెన్ నెంబర్ అనుకున్నాం. కాబట్టి ఇది కూడా మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ r ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇఫ్ r = 3, అప్పుడు ఏమవుతుంది, a = 4q + 3. మనం ఇక్కడ కూడా మనం ఏం చేయలేము, 2ని కామన్ తీయలేము. 3లోంచి 2 కామన్ తీయలేం కదా. కాబట్టి ఇది 2తో డివిజిబుల్ కాదు. అంటే దీని అర్థం ఏంటి, ఇది ఒక ఆడ్ నెంబర్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 4 కేసెస్ ఉన్నాయి. 4 కేసెస్లోని మనకి ఆడ్ నెంబర్ అని ఎన్ని చోట్ల వచ్చింది, 2 కేసెస్లో వచ్చింది కదా. అంటే r = 1 అయినప్పుడు, r = 3 అయినప్పుడు. r = 1 అయినప్పుడు మనకి ఏ ఫామ్లో ఉంది, ఆ ఇంటిజరు 4q + 1 ఫామ్లో ఉంది. r = 3 అయినప్పుడు 4q + 3 ఫామ్లో ఉంది. ఇక్కడ మనకి ప్రూఫ్ చేయవలసింది అదే కదా. మనకి ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ అనేది 4q + 1 ఆర్ 4q + 3 ఫామ్లో ఉంటుంది. దేర్ఫోర్ ఎవ్రీ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ is of the form 4q + 1
ఆర్ 4q ప్లస్ 3. మీకు ఈ సమ్ బాగా అర్థమైనట్లయితే ఎక్సర్సైజ్ నెంబర్ 1.1లో ఉన్న సెకండ్ సమ్ని ఈజీగా మీరు చేయగలుగుతారు. మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ నెంబర్ 1.1లో థర్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ఫస్ట్ చాప్టర్. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p ఆర్ 3p ప్లస్ 1. అంటే ఎనీ పాజిటివ్ ఇంటిజర్ని స్క్వేర్ చేసిగా వచ్చే నెంబరు మనకి 3p ఆర్ 3p ప్లస్ 1 ఫామ్లో ఉంటుందని ప్రూఫ్ చేయాలి. ఇది కూడా మనం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఉపయోగించి ప్రూఫ్ చేయాలి. ఒకసారి సొల్యూషన్ చూద్దాం. మనం ఫస్ట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా రాద్దాం. బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా we know that మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏం చెప్తుంది? a ఈక్వల్ టు bq ప్లస్ ఆర్ వేర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ b. ఇక్కడ మనం ఏదైనా ఒక పాజిటివ్ ఇంటిజర్ ఏని తీసుకుందాం. లెట్ ఏ పాజిటివ్ ఇంటిజర్ స్మాల్ ఏ అండ్ ఇక్కడ బీని దేనిగా తీసుకోవాలి? ఇంతకు ముందు ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదా, ఇక్కడ డివైజర్ ప్లేస్లో ఎంత ఉంది? 3 ఉంది కదా, 3గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బి వాల్యూ తీసుకెళ్ళి ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్ వేర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్, ఇక్కడ బి ప్లేస్లో ఏం రాయాలి? 3 రాయాలి. అంటే దీన్ని బట్టి మనకి రిమైండర్స్ ఏమవుతాయో అర్థమైపోతుంది కదా. దట్ ఎంప్లాయిస్ ఆర్ ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ 1 కావచ్చు, ఆర్ 2 కావచ్చు. 3 కంటే తక్కువ వరకు తీసుకోవాలి కదా. అంటే 0 ఆర్ 1 ఆర్ 2. అంటే ఇక్కడ మనకి 3 కేసెస్ వస్తాయి. ఆ 3 కేసెస్ని ఉపయోగించి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ కేసు ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0, మనకి ఇందులో మనకి ఆర్ ప్లేస్లో 0 రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు 3q ప్లస్ 0 దట్ ఈక్వల్ టు 3q అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు. మనం ఇంటిజర్ తీసుకున్నప్పుడు దీన్ని స్క్వేర్ చేయాలి. అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు అంటే 3qని స్క్వేర్ చేయాలి. మనం 3ని స్క్వేర్ చేస్తే 9, qని స్క్వేర్ చేస్తే q స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3 కామన్ తీస్తున్నాను, 3q స్క్వేర్ రాయొచ్చు కదా. 3 3s are 9q స్క్వేర్. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సమ్ p అనుకుందాం. అంటే 3p అంటే వేర్ p ఈజ్ ఈక్వల్ టు 3q స్క్వేర్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. ఇఫ్ r ఈక్వల్ టు 1, అప్పుడు a ఈక్వల్ టు దీంట్లో మనం r ప్లేస్లో 1 రాస్తామనుకోండి 3q ప్లస్ 1. ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్ చేయాలి. దట్ ఇంప్లైజ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది ఎట్లా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ దిస్ ఈక్వల్ టు 3qని స్క్వేర్ చేస్తే 9q స్క్వేర్ ప్లస్ 3 2s are 6, 6 1s are 6q ప్లస్ 1. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 3 కామన్ తీస్తున్నాను ఈ రెండిట్లోంచి. అప్పుడు 3 టేబుల్ 9లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ అంటే 3q స్క్వేర్. 6లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2q ప్లస్ బయట 1 ఉంది. దీన్ని సమ్ p అనుకోండి.
అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 1. ఇక్కడ p అంటే ఏంటి, 3q² ప్లస్ 2q అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కేసు తీసుకుందాం. ఇఫ్ r ఈక్వల్ టు 2, అప్పుడు a ఈక్వల్ టు ఏమవుతుంది, r ప్లస్లో 2 రాసినట్లయితే 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్. మళ్ళీ మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, ఎక్స్పాండ్ చేసామనుకోండి 3q² ప్లస్ 2 ఇంటూ 3q ఇంటూ 2 ప్లస్ 2². దిస్ ఈక్వల్ టు 9q² ప్లస్ 2 3s are 6, 6 2s are 12q ప్లస్ 2 2s are 4. నేను తర్వాత స్టెప్లో ఏం చేస్తున్నానంటే దీన్ని 3 కామన్ తీస్తున్నాను. 3q² ప్లస్ 4లో 12లో 3 4 టైమ్స్ పోతుంది కదా, 4q. మనం ఈ 4ని ఎట్లా రాయొచ్చు అంటే 3 + 1 అని రాయొచ్చు కదా, 3 + 1 అని రాయొచ్చు 4ని. అంటే 3లోంచి 3 కామన్ తీసామనుకోండి 1 ఉంటుంది, ప్లస్ బయట 1 ఉంటుంది అనమాట. అంటే 4ని విడగొట్టి మన అవసరం కోసం 3 + 1 అని రాశాను. అప్పుడు ఈ 3లోంచి 3 కామన్ తీస్తే 1 అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు, దీని అంతటినీ మనం సమ్ p అనుకున్నాం అనుకోండి, 3p ప్లస్ 1. ఇక్కడ p అంటే ఏంటి, 3q² ప్లస్ 4q ప్లస్ 1 అన్నమాట. ఇప్పుడు చూడండి 3 కేసెస్ ఉన్నాయి కదా, 3 కేసెస్లో వచ్చిన ఫైనల్ ఆన్సర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3p వచ్చింది, సెకండ్ కేసులో 3p ప్లస్ 1, థర్డ్ కేసులో కూడా 3p ప్లస్ 1. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మనం స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ నెంబర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p ఆర్ 3p ప్లస్ 1, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. మనం ఈ థియరమ్ని నేర్చుకున్నట్లయితే, ఈ స్టేట్మెంట్ని అర్థం చేసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ నెంబర్ 1.2లో ఉన్న సమ్స్ చాలా వరకు మనమే చేసేయగలుగుతాం అన్నమాట. ఒకసారి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూని అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్స్. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయగలం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాంపోజిట్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, 4 దగ్గర స్టార్ట్ అవుతాయి. 4 6 8 9 10 12 దీస్ ఆర్ ద కాంపోజిట్ నెంబర్స్. అసలు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ద నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 2 అండ్ 4, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 4 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇట్లా ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా సరే మనం దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 కెన్ బి రిటన్ యాజ్ 2 ఇంటూ 2. అట్లాగే 6 కెన్ బి రిటన్ యాజ్ 2 ఇంటూ 3. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద థియరం. అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ పార్ట్ ఏముంది, అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూని. అంటే ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది ఏకైకంగా ఉంటుంది, ఎవరు చేసినా ఒకటే వస్తుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. అంటే ఆర్డర్ మారొచ్చేమో కానీ అందులో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం మారవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6ని ఫ్యాక్టరైజేషన్ చేయమన్నాను, ఒక స్టూడెంట్ ఏమో 2 ఇంటూ 3గా రాశాడు, మరొక స్టూడెంట్ ఏమో 3 ఇంటూ 2గా రాశాడు. అంటే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మనకి ప్రైమ్ నెంబర్స్ యొక్క ఆర్డర్ మారింది తప్ప ఆ నెంబర్స్ మారలేదు కదా. ఇక్కడ 1 2 ఉంది, ఇక్కడ 1 2 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ కూడా ఒక 3 ఉంది. అంటే ఆర్డర్ డిఫరెంట్గా ఉండొచ్చేమో కానీ ఆ ఫ్యాక్టరైజేషన్ అనేది మాత్రం ఏకైకంగా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 24ని ఫ్యాక్టరైజేషన్ చేయమని ఇచ్చాను. 24 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ కదా. ఒక స్టూడెంట్ ఇలా చేశాడు,
2 12 టైమ్స్ పోయింది, 2 6 టైమ్స్, 2 3 టైమ్స్. అంటే ఆ స్టూడెంట్ 24ని ఇట్లా రాశాడు, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఇంకొక స్టూడెంట్ అదే నెంబర్ని ఎట్లా చేశాడు, 3 టేబుల్ చూసుకున్నాడు ఫస్ట్ 8 టైమ్స్, తర్వాత 2 టేబుల్ 4 టైమ్స్, 2 టేబుల్ 2 టైమ్స్. అంటే 24 ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. తిన చేసింది కరెక్టే, ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ అంటే మారింది తప్ప అందులో ఉన్న ఫ్యాక్టర్స్ మారలేదు. ఇక్కడ 3 2s 1 3 ఉన్నాయి, ఇక్కడ కూడా 3 2s 1 3 ఉంది. ఈ ఫండమెంటల్ థియరం యొక్క అర్థం ఇదన్నమాట. మనం దీన్ని ఉపయోగించి ఎక్సర్సైజ్ నెంబర్ 1.2లో ఉన్న చాలా సమ్స్ చేసేయగలుగుతాం అన్నమాట. ఆల్రెడీ మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 1.2లో ఫ్యాక్టరైజేషన్ చేయమని ఇవ్వడం జరిగింది, కొన్ని రామన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రాబ్లంలో కొన్ని రామన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ చేయడం అనమాట. ఈ ఫ్యాక్టరైజేషన్ చేయడం అనేది మనం 7th నుంచి నేర్చుకుంటాం, 6thలో కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి అది మీరు ఓన్గా చేయగలుగుతారు. పేజ్ నెంబర్ 7లో ఉన్న ఎగ్జాంపుల్ని ఒకసారి చూద్దాం. మీరు ఇది అర్థం చేసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ నెంబర్ 1.3లో ఉన్న థర్డ్ సమ్ని మీరే ఓన్గా చేసేయగలుగుతారనమాట. చెక్ వెదర్ 4 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. అంటే n ప్లేస్లో మనం ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ రాసినప్పుడు ఏదైనా ఒక సందర్భంలో 4 power n యొక్క వాల్యూ 0తో ఎండ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అంటే యూనిట్స్ ప్లేస్లో 0 వస్తుందా లేదా చెక్ చేయాలి. మనం ఒకసారి 0తో ఎండ్ అయ్యే నెంబర్స్ కొన్ని చూద్దాం. 10 50 20 ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా 0తో ఎండ్ అయ్యి. వీటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి 2 5 టైమ్స్, అంటే 10 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5. అలాగే 50ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి 50 ఈక్వల్ టు 2 ఇంటూ 5 ఇంటూ 5. అంటే మనకి 0తో ఎండ్ అయ్యే ఏ నెంబర్ని ఫ్యాక్టరైజేషన్ చేసినా సరే కంపల్సరీ 2 and 5 ఉంటున్నాయి చూడండి. అట్లాగే 20ని చేయొచ్చు. 20 కెన్ బి రిటన్ యాజ్ 2 ఇంటూ 2 ఇంటూ 5. 2 2s are 4, 4 5s are 20. అంటే 2 5. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఏ నెంబర్ అయినా మనకి 0తో ఎండ్ అవ్వాలంటే అది 2 and 5తో డివిజిబుల్ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన నెంబర్కి 2 and 5 ఫ్యాక్టర్స్ అవుతాయో లేదో చెక్ చేయాలి. If a number ends with the digit 0, it should be divisible by 2 and 5 బోత్ రెండిటితో కూడా డివిజిబుల్ అవ్వాలన్నమాట. ఓకే, మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 1.2లో థర్డ్ సమ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇదే రాస్తాం, స్టేట్మెంట్ రాస్తాం. ఫస్ట్ ఏదైనా ఒక నెంబర్ మనం 0తో ఎండ్ అవ్వాలి అంటే అది 2 and 5లతో డివిజిబుల్ కావాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి, 4 power n చెక్ చేయాలి 0తో ఎండ్ అవుతుందా లేదా. n ప్లేస్లో ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ రాసినప్పుడు నేను 4 power nని ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. 4ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 ఇంటూ 2 అని రాయొచ్చు కదా, పవర్ n. అంటే 4ని 5 ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు అందులో మనకి 2s మాత్రమే ఉన్నాయి, 5 లేదు కదా. అంటే 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 4 power n. హెన్స్ దట్ ఈజ్ 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 4 power n. అంటే 5 అనేది దీనికి ఫ్యాక్టర్ కాదు, అంటే దీనితో డివిజిబుల్ కావడం లేదని అర్థే కదా. హెన్స్ 4 power n ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. 2తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది, 5తో డివిజిబుల్ కావడం లేదు. కాబట్టి మనం
4 పవర్ ఎన్లో ఎన్ ప్లేస్లో ఏ న్యాచురల్ నెంబర్ రాసినా సరే దాన్ని సింప్లిఫై చేయగా వచ్చే నెంబరు 0తో ఎండ్ అవ్వడానికి అవకాశం లేదు. దేర్ఫోర్ 4 పవర్ ఎన్ కెనాట్ బి ఎండ్ విత్ the digit 0 for any natural number n. మీరు దీన్ని నోట్ చేసుకున్నా లేకపోతే స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకున్నా సరే దీన్ని ఆధారంగా చేసుకుని మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 1.2లో ఉన్న థర్డ్ సమ్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అక్కడ మీకు ఏం అడుగుతాడు అంటే 6 పవర్ ఎన్ అనేది 0తో ఎండ్ అవుతుందా అని అడుగుతాడు. మనం 6 పవర్ ఎన్ని సేమ్ ఈ స్టెప్స్ అన్నిట్లానే ఉంటాయి. ఏం చేస్తాం మనం 6 పవర్ ఎన్ ఈ స్టెప్లో మారుతుంది అనమాట. ఈ 6ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుంది 2 × 3 అవుతుంది. 2 3s are 6 పవర్ ఎన్. ఇక్కడ కూడా మనకి 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 2 and 3 ఉన్నాయి. ఇక్కడ కూడా 5 లేదు కాబట్టి 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 6 పవర్ ఎన్ అని రాస్తాం. హెన్స్ 6 పవర్ ఎన్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. దేర్ఫోర్ 6 పవర్ ఎన్ కెనాట్ బి ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. అయిపోతుంది అంతే. పేజ్ నెంబర్ 7లో ఉన్న ఎగ్జాంపుల్ 4 ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 12 and 18 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ ప్రాబ్లం చేయాలంటే మనం ఫస్ట్ దీనికి చెందిన కాన్సెప్ట్ తెలియాలి మనకి. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఈ ప్రాబ్లంను ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనమాట. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎలా వస్తుందంటే ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. అంటే మనం ఫస్ట్ వాడిచ్చిన నెంబర్స్ని ఫ్యాక్టరైజేషన్ చేసి పవర్స్లో రాసుకుంటాం. అప్పుడు వాడిచ్చిన నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేసి వాటిలో స్మాలెస్ట్ పవర్ ఏది ఉందో వాటిని మల్టిప్లై చేస్తే మనకి హెచ్సిఎఫ్ వస్తుందన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చేసినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఎల్సిఎం ఎలా వస్తుందంటే ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. ఇక్కడ ఆల్రెడీ మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసి పవర్స్లో రాస్తాం కదా, వాటిలో ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ అనమాట. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఎక్కువ గ్రేటెస్ట్ పవర్స్ ఏమున్నాయో వాటిని మనం తీసుకుని మల్టిప్లై చేయాలి. ఇక్కడ కామన్ అనే పదం లేదు, ఇక్కడ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఇక్కడ అన్ని ఫ్యాక్టర్స్ని తీసుకుంటాం. కామన్ ఫ్యాక్టర్స్లో గ్రేటెస్ట్ పవర్ని తీసుకుంటాం, మిగిలిన వాటిని యాజ్ ఈజ్గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు 12కి 18కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, వీటిని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 12ని ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి 2 6 times, 2 3 times, 3 1 time, 18 2 9 times, 3 3 times, 3 1 time. అంటే ఇక్కడ 12 can be written as 2 into 2 into 3 and 18 can be written as 2 into 3 into 3. This equal to 2 square into 3 power 1 అని పవర్స్లో రాయొచ్చు కదా. అట్లాగే this can be written as 2 power 1 into 3 square. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం రాయాలి. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పుకున్నాం, ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 2 ఉంది 3 ఉంది కదా. ఈ 2 కామన్ ఫ్యాక్టర్స్లో స్మాలెస్ట్ పవర్ ఏంటి 1 కదా, అంటే 2 power n 1 ఇంటూ అట్లాగే ఇది కూడా కామన్ ఫ్యాక్టరే కదా 3. ఆ రెండిట్లో స్మాలెస్ట్ పవర్ ఏముంది 3 power 1 అంటే 2 power 1 అంటే 2, 3 power 1 అంటే 3, 2 3s are 6 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఇప్పుడు ఎల్సిఎం చూద్దాం. ఇప్పుడు ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే పెద్దవాటిని తీసుకోవాలి. ఇక్కడ కామన్ అనే పదం లేదు. ఓకే, ఈ రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిలో గ్రేటెస్ట్ పవర్ అంటే 2 square తీసుకుంటాం. అట్లాగే ఈ రెండిట్లో గ్రేటెస్ట్ పవర్ 3 square తీసుకుంటాం. 2 square means 2 2s are 4 into 3 square means 3 3s are 9.
4 9s are 36 is the LCM. మనం 3 నెంబర్స్ ఇచ్చిన ఇట్లానే చేస్తాం. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 18, 21, 24. వీటికి మనం ఈ మెథడ్లో HCF LCM ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 18, 21, 24. 18 2 into 3 into 3 that is equal to 2 power 1 into 3 square అని రాయొచ్చు. 21ని 3 into 7 అంటే 3 power 1 into 7 power 1 అని మాత్రమే రాయగలుగుతాం. 24ని 2 into 2 into 2 into 3 2 2s are 4 4 2s are 8 8 3s are 24 అంటే 2 cube into 3 power 1 ఇలా రాయొచ్చు కదా. ఇప్పుడు మనం HCF LCM చేయాలి. మనం HCF అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్ చూడాలి. మూడిట్లోని కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఈ 3 నెంబర్స్ యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేయండి. ఇందులో 2 ఉంది, ఇందులో 2 లేదు, ఇందులో 2 లేదు. నెక్స్ట్ 3 ఉంది అన్నిట్లోని. వాటిలో లోయెస్ట్ పవర్ ఏంటి? 3 power 1 కదా, కాబట్టి 3 power 1. నెక్స్ట్ ఇంకేమీ లేవు కదా కామన్ ఫ్యాక్టర్స్, అంటే HCF ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఇప్పుడు LCM ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది కదా, కామన్ ఫ్యాక్టర్ అనే పదం లేదు ఇక్కడ. 2లు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత? 3 కదా, అంటే 2 cube ఇంటూ నెక్స్ట్ 3 ఉంది అన్నిట్లోని, అందులో హైయెస్ట్ పవర్ ఎంత? 3 square. నెక్స్ట్ ఇంకేం ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 7కి హైయెస్ట్ పవర్ 1 ఉంది, అంటే 7 power 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 cube అంటే 8, 3 square అంటే 9 ఇంటూ 7. 8 9s are 72 ఇంటూ 7. 2 7s are 14, 1 7 7s are 49 plus 1 50. 504 ఈజ్ ద LCM. ఇలా చేయాలన్నమాట. మీరు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అన్నట్లయితే మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 1.2లో ఉన్న సెకండ్ ప్రాబ్లంలో కొన్ని రామన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు సొంతంగా చేసేయగలుగుతారు. ఎక్సర్సైజ్ నెంబర్ 1.2లో 4th సమ్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం, 2 మార్క్స్కి తరచుగా అడుగుతున్న ప్రాబ్లం. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ 7 into 11 into 13 plus 13 అండ్ 7 into 6 into 5 into 3 into 2 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ 2 నెంబర్స్ ఇవ్వడం జరిగింది, అవి 2 కాంపోజిట్ నెంబర్స్ అవుతాయని మనం ప్రూఫ్ చేయాలి. మనం ఫస్ట్ వన్ తీసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి? 7 into 11 into 13 plus 13. ఇక్కడ మనకి ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో స్టేట్మెంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే 2 టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. ఇదంతా ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. టర్మ్స్ అని వేటిని అంటామంటే ప్లస్ చేత కానీ మైనస్ చేత కానీ వేరు చేయబడి ఉన్న పదాలను మనం టర్మ్స్ అంటాం. ఇక్కడ ఇది ప్రోడక్ట్ అనమాట. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది. ఇదంతా మనం ఒక టర్మ్గా, ఇంటూ ఉన్నా డివిజన్ ఉన్నా మనం దాన్ని అంతటిని ఒకే టర్మ్గా భావించాలి. అంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో మనం కామన్ తీయగలిగే నెంబర్ ఏముంది? 13 ఉంది కదా. ఇక్కడ 13 కామన్ తీస్తే 7 into 11 ప్లస్ 13లో 13 1 టైం పోతుంది కాబట్టి కామన్ తీసేస్తే 1 వస్తుంది. దిస్ ఈక్వల్ టు 13 into 7 11s are 77 plus 1 ఈక్వల్ టు 13 into 77 plus 1 78. ఇది 13 ప్రైమ్ నెంబరు. 78ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 3 times 39, 3 13 times అంటే 13 into 2 into 3 into 13. ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేసాం కదా వాడు ఇచ్చిన నెంబర్ని. అంటే మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ నేర్చుకున్నాం కదా ఇంతకుముందు. అదేం చెప్తుంది? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఇంకో మనం వాడు ఇచ్చిన నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయగలిగాం కదా. అంటే ఇది ఏం నెంబర్ అనమాట? కాంపోజిట్ నెంబర్. దేర్ఫోర్ బై fundamental theorem of arithmetic, the given number is composite number.
మనం ఇదే వేలో ఈ సెకండ్ నెంబర్ని కూడా మనం ప్రూఫ్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ కూడా మనకి 2 టర్మ్స్ ఉంటాయి కదా. ఇదంతా ప్రోడక్ట్ కాబట్టి 7 నుంచి 1 వరకు ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఒకే నెంబర్ వస్తుంది. అంటే ఇదంతా ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. ఈ రెండిట్లో మనం కామన్గా ఉన్న నెంబర్ ఏంటి, 5 కామన్ తీస్తాం. అంటే 7 × 6 × 5 × 4 × +5. మనం రెండిట్లోంచి 5 కామన్ తీస్తున్నాను. ప్లస్ 5లోంచి 5 కామన్ తీస్తే 1 అవుతుంది. ఓకే, దట్ ఈక్వల్ టు 5 × 7 6 are 42, 42 4s are 168, 168 6s are 1008 plus 1. This equal to 5 × 1009. ఇక్కడ ఇది 5 × 1009. ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. అంటే వాడు ఇచ్చిన నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ కింద రాయగలిగాం కదా. కాబట్టి ఇన్ ద సేమ్ వే బై ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ వీ కెన్ సే దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. మీరు ఇది అర్థమైనట్లయితే ఇదే ఎక్సర్సైజ్లో తర్వాత సమ్ని మీరే సొంతంగా చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 1.2లో లాస్ట్ వన్, 6th సమ్. వాట్ ఈజ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6^100? అంటే 6ని 100 టైమ్స్ రాసుకుని మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ వస్తుంది కదా. ఆ నెంబర్లో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది అంటే మనం 6ని 100 వేసుకుని 100 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. చిన్న లాజిక్ ఉపయోగించి లాస్ట్ డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఏ డిజిట్ వస్తుంది అనేది మనం చెప్పాలన్నమాట. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 6^1 ఎంత అవుతుంది, 6 అవుతుంది. 6 స్క్వేర్ 6 6 are 36, 6 క్యూబ్ అంటే 6 × 6 × 6 216. అంటే మనం 6కి పవర్ ఎంత ఉన్నా చూడండి యూనిట్స్ ప్లేస్లో 6 ఉంటుంది కదా. అంటే మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అనమాట, ద యూనిట్స్ ప్లేస్ ఇన్ లేకపోతే లాస్ట్ డిజిట్ 6^n ఈజ్ 6 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. అంటే మనం 6^n తీసుకున్నట్లయితే n ప్లేస్లో ఏ న్యాచురల్ నెంబర్ ఉన్నట్లయినా సరే దాని యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. కాబట్టి దేర్ ఫోర్ లాస్ట్ డిజిట్ ఇన్ 6^100, 100 కూడా ఒక న్యాచురల్ నెంబరే కదా. ఎంత అవుతుందన్నమాట, ఈజ్ 6. ఇది హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ కానీ అడగడానికి అవకాశం ఉందన్నమాట. అట్లాగే వేరే సమ్, ఫర్ ఎగ్జాంపుల్ 5^1000. ఇందులో లాస్ట్ డిజిట్ ఎంత అని అడగచ్చు, లేకపోతే యూనిట్ డిజిట్ ఎంత అని అడగచ్చు. అది కూడా సేమ్ మనకి 5కి ఎనీ పవర్ 5^1 అంటే 5, 5 స్క్వేర్ అంటే 25, 5 క్యూబ్ అంటే 125. యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది, 5 వస్తుంది కదా. కాబట్టి 5^1000లో కూడా యూనిట్స్ ప్లేస్ అంటే లాస్ట్ డిజిట్ 5 అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం రియల్ నెంబర్స్ చాప్టర్లో సెకండ్ పార్ట్ తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. రేపు సెకండ్ పార్ట్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.